గడిచిన నెలను తిరిగి కాచి కాపాడి మరొక నెలలో మనం ప్రవేశపెట్టిన విధానం బట్టి కుదిరితే ప్రతి ఒక్కరూ మీ చేతుల ఆకాశం హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజంగా చేసిన వాగ్దానం ప్రకారము నిజంగా అనేక మంది జీవితాల్లో ప్రభు కార్యాలు నిజంగా వెంటనే చేసుకుంటూ వస్తుంది. గత నెల ప్రారంభంలో ఒక వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంవత్సర వాగ్దానం కింద ఏంటి నా వాగ్దానం? శాశ్వత శుభాశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. బహుతరాలకి సంతోష కారణంగా చేయాలి అంటే ఏదో ఒకటి ప్రారంభించాలి మన ద్వారా, మన తరంలో. అది ఏదైనా కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఇల్లే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఇంకా వ్యక్తిగతంగా ఫలింపే కావచ్చు, ఏదైనా సరే దేవుడు అంటే మీ ద్వారా ప్రారంభించి దాన్ని ఎలా మారుస్తారని చెప్తున్నానంటే బహుతరములకు సంతోష కారణంగా చేస్తా. అంటే ఆయన ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తున్నానంటే ఈ జనరేషన్ అనేది నీతోనే ఆగిపోదు, ఇది సాగిపోద్దు అని కూడా చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతి శ్రేష్టమైన వాగ్దానం ఈ సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అదేవిధంగా ఈ యొక్క 2వ మాసంలో కూడా దేవుడు తన కృప అనుగ్రహించి ఒక శ్రేష్టమైన మాటను తెలియజేసి ఉన్నాడు. అంటే ప్రతి వాగ్దానము కూడా క్రీస్తులో ఉన్నవి. మనం చదువుకున్న వాగ్దానాలే కానీ, ప్రతి సంవత్సరం మనం తీసుకునే వాగ్దానాలే కానీ, వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు మనకు అనుగ్రహించిన మాటే కానీ, ఇవన్నీ ఎవరిలో నిమిత్తమై ఉన్నాయండి అంటే యేసుక్రీస్తు వారిలో ఇవన్నీ ఉన్నాయి. ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి వారి యొక్క జీవితాన్ని దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నారో వారి జీవితాల్లో ప్రతి వాగ్దానము అవును ఆమెనట్లుగా జరుగుతూ ఉంటాయి. మరి అలా అయితే మరి ప్రత్యేకంగా ఒక వాగ్దానం తీసుకొని మరి జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏంటంటే యూజ్ అంటే, ఒక వాగ్దానం ఒక మాట మనం తీసుకున్నప్పుడు ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తాం. అది ఏ సందర్భంలో రాయబడింది, ఆ సందర్భంలో రాయడం గల కారణంగా ఆ వాక్యం రాసిన తర్వాత, వాగ్దానం రాసిన తర్వాత దేవుడు ఆ జనరేషన్ వాళ్ళని ఎలా బ్లెస్ చేశాడు, ఏ రకంగా వారి పట్ల ఆ వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేశాడు ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే దానివల్ల మనకు వచ్చేది ఏంటంటే విశ్వాసం అనే సన్నగిలిపోకుండా విశ్వాసం మనము బలపరచబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా చర్చిలోకి రావటం, ఇలాగా సంఘంగా సమాజం ఎందుకు కూడుకోవాలంటే వాక్యంలో మనం ఇంకా బలపరచబడటానికి. అవునంటారు కదా, రెగ్యులర్ గా క్లాస్కి వెళ్ళేవాడు ఆ స్టాండర్డ్స్ వేరేగా ఉంటాయి, అప్పుడప్పుడు వెళ్ళేవాడు స్టాండర్డ్స్ వేరేగా ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి వాడు హ్యాండిల్ చేసే విధానం ఒకలా ఉంటుంది, అప్పుడప్పుడు వెళ్ళేవాడు హ్యాండిల్ చేసే విధానము ఒకలా ఉంటుంది. ఇది ఒక చర్చ అనేది మనకి దేవుడు మనకు అనుగ్రహించి ఒక స్కూల్ లాంటిది. ఎందుకు ఇచ్చాడంటే మనం ఏ రకంగా పరిశుద్ధపరచుకోవాలో ఆ వాక్యపు వెలుగు ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యం మనలోకి వెళ్ళినప్పుడు ఏదైతే దేవునికి ఇష్టం లేని క్రియలు ఉన్నాయో అవి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆయన యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుంది, ఆయన వాక్యము వెలుగైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయం ముందు ఒక శ్రేష్టమైన మాట మనం చదువుకుందామండి. నేనైతే ఒక వాగ్దానం గురించి ప్రార్థన చేసుకుని ఈ నెలలో ఇది ప్రభువా మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కదా, దీనితో ముందరికి వెళ్దామని మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నా యొక్క మనసులకు వేరొక ఆలోచన తీసుకొచ్చాడు. ఆ వాక్యం తీసుకొస్తే సరిపోతుంది, ఆ వాక్యానికి కావాల్సిన రెఫరెన్స్ అన్ని కూడా ఆయన సమకూర్చాలి. ఇప్పుడు నా మనిషి ఆత్మ అనుకుని నేను ఎత్తుకుంటాను, కానీ దేవుడు ఆత్మచేత ప్రేరేపించబడినప్పుడు జరిగే విషయం ఏంటంటే దానికి కావాల్సిన రెఫరెన్స్ మొత్తం ఆయనే ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటికే నేను కొంచెం మనసులో తారసపడిన 2 వాగ్దానాలు ఏది తీసుకురావాలి, ఇది ఏది తీసుకురావాలి. నేను ఈవెన్ వచ్చేటప్పుడు కూడా ఒక అంబులెన్స్ ఎలా పోతుంది, ఒక అంబులెన్స్ ఎలా పోతుంది, ఈ వాగ్దానము ఈ నెలకి సరిపడుతుంది కదా పరిస్థితి ఏమన్నా అంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట మీకు తెలియజేయండి, చదువుతాం చూడండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము వాగ్దానం ముందు కొన్ని మాటలు మనం చదువుకుందాం. 49వ అధ్యాయము 14వ వాక్యం ఒకసారి చదవండి. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకుంటున్నాను. ఒకరు అనుకుంటున్నారంట సంఘంలో ఏమనంటే యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను
మరిచి ఉన్నారని ఎవరు అనుకున్నారు మొత్తానికి. అయితే ప్రభు వారితో సెలవిస్తున్న మాట ఏంటంటే, చదవండి ఇప్పుడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను వర్ణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది వాగ్దానం కాదండి, ఆ వాగ్దానానికి ముందు ఉపోద్ఘాతం. ఎందుకని వాగ్దానం దేవుడు ఇవ్వబోతున్నాడంటే, ఎవరో ఒకరు అనుకుంటున్నారంటే ఇక దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఇంత ప్రార్థన చేసి నాకు ఆన్సర్ రావట్లేదంటే మేబీ ప్రభు నన్ను మర్చిపోయాడేమో, నేను ఎంత నీతిగా ఉన్నా లేదంటే ఎంత నిర్దోషత్వం వెలబరుస్తున్నా, సంఘానికి క్రమంగా వెళ్తున్నా, ప్రభు నన్ను మర్చిపోయాడు అనుకుంటా. అందుకని ఎంత ప్రార్థన చేసినా నా విషయంలో జవాబు రావట్లా. జవాబు రాకపోగా పరిస్థితులు మొత్తం కూడా నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఎలా ఉంటున్నాయంటే పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. ఈసారి కాస్త ఊరట వస్తుందేమో అనుకున్న లోపల నేను అక్కడే చతుకులు పడుతున్న పరిస్థితి ఏర్పడుతున్నాయి కొంతమంది జీవితాలు. ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున 99.9% వారు మరవరు. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా సందర్భంలో వారైనా మరుస్తారేమో కానీ నేనైతే నిన్ను మరువను. కాబట్టి ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఏ రకంగా నేను పిలుచుకున్నానో నాకు తెలుసు, ఏ పరిస్థితులు గుండా నువ్వు వచ్చావో కూడా నా ప్రభుకు తెలుసు. మరి అంత తెలిసిన ప్రభు నేను ఏర్పరచుకున్న ప్రభు నేను మరుస్తాడా చెప్పండి? చాలా మంది అన్నమాట, ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు అని. కానీ అంటేనో కొంచెం ఆలస్యం అవుతుంది. ఆలస్యం అవుతుంది అంటే మనకు అర్థం ఏంటంటే, ఏదో ఒక గొప్ప ఈవుల ద్వారా దేవుడు మనకి తీసుకురాబోతున్నాడు. కొంచెం అభ్యంతరాలు వస్తున్నాయి అంటే నిజంగా అటువంటి పరిస్థితులు మనం హ్యాండిల్ చేయగలము. ఆ సిచ్యుయేషన్ లో కూడా నేను కాపాడి మీ జీవితాన్ని, నీ పరిస్థితులు, ఆ యొక్క వ్యక్తిగత పరిస్థితులు నేను కాపాడి నేను ఏం చేస్తానంటే అన్ని జనులు ఎదుట ఒక వెలుగుని చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నెల వాగ్దానం కూడా అదేనండి, అన్ని జనులకు నేను నిన్ను వెలుగుగా చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. బట్ అట్ ద టైం ఆ సమయంలో ఏం చేస్తానంటే నేను నిన్ను కాపాడుతాను. ప్రజలందరూ ఎదుట నేను ఏం చేస్తానంటే గొప్ప వెలుగుగా చేస్తాను. లేఖన భాగం చూద్దాం చూడండి, 42వ అధ్యాయము 7వ వాక్యం చదివి సహాయం చేయగలరు. 42:7 చదవండి ఇక్కడ నుంచి. యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రతికూలమైన పరిస్థితి అనేది వస్తుంది. ఆ వచ్చిన సందర్భంలో నేను ఏం చేస్తాను? నిన్ను కాపాడుతాను. అంటే బైబిల్లో ఒక మాట ఉంది, లోకంలో అందరికీ శ్రమలు ఇబ్బందికరమైన సమయం వచ్చినప్పుడంట తన నామందు ఎవరైతే విశ్వాసం ఉంచి తన నామందు ఎవరైతే భయభక్తులు ఉంటారో ఆ మహాశ్రమ కాలం ముందు తన బిడ్డలంట దేవుడే రక్షించుకుంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రభు ఇక్కడ తెలుస్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను పిలుచుకున్నాను కదా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను కదా, నేను నిన్ను పట్టుకున్నాను కదా, నీతిన దక్షిణాస్తం నిన్ను పట్టుకున్నాను కదా, పట్టుకున్న దాన్ని బట్టి నేను ఏం చేస్తానంటే నిన్ను ఖచ్చితంగా నేను కాపాడుతాను. అంత మాత్రమే కాదు, ఎవరైతే అన్ని జనులు అనుకుంటున్నారు ఏమని వీడి పని అయిపోయింది ఏమి లేదు అనుకుంటారు కదా, ఆ అన్ని జనులతో నేను ఏం చేస్తానంటే ఒక తలగా నియమిస్తా, ఒక బిల్లుగా చేస్తా, అన్ని జనులందరికీ నేను బిల్లుగా చేస్తాను, ఒక నిబంధనగా నేను చేస్తాను అంటున్నాడు. దేవుడు నిజంగా చూసి మన కుటుంబాల్లో మన యొక్క జీవితంలో చూసినట్టే అటువంటి పరిస్థితులు కూడా మనం వచ్చాం. బట్ మరొక్కసారి ప్రభు జ్ఞాపకం చేస్తే ఏమంటారంటే ఈసారి గొప్ప వెలుగుగా చేస్తారంట, ఒక నిబంధనగా చేస్తారు. యాక్చువల్ గా ఈ ప్రామిస్ వచ్చేసరికి యేసు ప్రభు వారి గురించి వచ్చిన ప్రవచన వాక్యం. ఎవరి వాక్యం అనేది? యేసు క్రీస్తు వారి గురించి. ఆయన భూమి మీద రావడానికి ముందు ఆయన ఏదైతే చేయబోతున్నాడో ఆయన గురించి యెషయా ప్రవక్త ప్రవచించిన మాట. ఏమని మాట్లాడాడు ఆయన? చీకట్లో చదవన్న మాట, ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణప్రియుడు, అతని యందు నా ఆత్మను. ఇలా చదువుకుంటూ వస్తే 6వ వాక్యం, గుడ్డివారి కన్నులు తెరచుటకు, బంధింపబడిన వారిని చెరలోని వెలుపల తెచ్చుటకు, చీకట్లో సంచరించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు యెహోవానగు నేనే నీతి విషయంలో పిలిచి నిన్ను కాపాడే ప్రజలకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నియమించున్నాను. ఈ మాటలు చాలా బాగుంటాయి. కానీ నేను ఒక మాట అడగని ఆశపడుతున్నాను, యేసు ప్రభు వారు సస్యుడిగా ఉన్న దినాల్లో ఏ అన్ని జనులకైనా సువార్త ప్రకటించారా? ఆయన మాట్లాడి శిష్యులు పిలిచి అన్నాడు, ఇశ్రాయేలు వంశంలో నశించున
మందులు అక్కడికి వెళ్ళండి, సువార్త ప్రకటించమని. దాని గురించి హెబ్రీ రాసిన పత్రికలో వివరణ ఇస్తాడు. ఏంటంటే యేసుక్రీస్తు వారి కొరకు, ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూసిన వ్యక్తులు వాళ్ళంట. మీరు ఒక ఆహారం కొరకు లేదంటే ఒక ఆశీర్వాదం కొరకు మీరు ఎదురు చూస్తున్నారండి, ప్రభు దగ్గర మొర పెడతారు. ముందులా మీకు వాళ్ళ మిమ్మల్ని దాటి ఎదురు చూడాలి చెప్పండి. పాయింట్ మాట్లాడుకుంది. ఫస్ట్ ఎవరు కావాలి? ఎదురు చూచే వారికి. ఎన్ని సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నారు వాళ్ళు? అనేక సంవత్సరాలు బట్టి. ఎక్కడ ఎదురు చూస్తున్నారు? బందీకానంలో ఎదురు చూస్తున్నారు. ఎవరైనా రాకపోతాడా, మాకు విడుదల కలిగి చేయబోతారు, ఏదో ఆచార ప్రకారం వెళ్తుంది. కానీ యేసు గారు రావటం ఏంటో ఇశ్రాయేలు ముందు. ఎందుకంటే దేవుడు వారిని ఏర్పరచుకుంది, వారి యొద్దకు సువార్త వెళ్ళింది. కానీ వాళ్ళు ఏం చేశారు? అంగీకరించారా? ప్రభుని అంగీకరించారా? ఆ సువార్త ఎటు తిరిగింది? మన వైపు. ఆయన అందుకే మనకు క్రొత్త నిబంధన ఇచ్చారు. ఏ నిబంధన అండి? క్రొత్త నిబంధన. పాత నిబంధన మొత్తం వాళ్ళేమంటారు, మనకు వచ్చేసరికి క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన ఆయన దేనితో రాశారండి? తన రక్తంతో. దేవుడికి స్తోత్రం. కోళ్ళ యొక్క, గొర్రెపిల్ల యొక్క ఎట్ల యొక్క రక్తంతో రాయలేదంట, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తం చేత ఒక నిబంధన ఆయన మన కొరకు చేస్తున్నాడు. అయితే దేవుడు సెలవిస్తున్న మాట, అన్ని జనులకు ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు? వెలుగు. అదే సందర్భంలో అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట అంటే ఏంటంటే, ఆయన అన్ని జనులకు వెలుగుగా చేసి తన కుమారుని ప్రకటించడానికి. అన్ని జనులుగా ఎవరినంటే యేసుక్రీస్తు వారిని, ఆయన యొక్క వెలుగును ప్రకటించడానికి. ఇక శ్రేష్టమైన చిన్న మాట చూద్దాం, కొద్ది లోపలికి చూద్దాం. మాటలు చూసినట్లయితే యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం చదువుదాం ఒకసారి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని. అదే యోహాను సువార్త మొదటి వాక్యం చదవండి. అది ఒక పక్కన నుండి నెక్స్ట్ యోహాను సువార్త చదవనా? వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు, ఆ వెలుగులో చీకటిలో ప్రకాశించును కానీ. చూడండి, వెలుగు అనేది ప్రకాశిస్తుంది. దేవుని యొక్క వెలుగు అనేది అన్ని చోట్ల ప్రకాశిస్తుంది. కానీ ఆ వెలుగును గ్రహించేవారు కొద్దిమంది ఉన్నారు. క్రీస్తుని గురించిన మాటలు సర్వ ప్రపంచం వినిపిస్తుంది. ప్రతి ఒక్కరికి తెలుసు యేసు ప్రభు ఎవరంటే ఆయన కరుణామయుడు అంటారు, ఆయన దయామయుడు అంటారు, ఆయన పరమ గురువు గారిని అంటారు, అన్ని రకాలుగా భావిస్తారు. కానీ యేసు ప్రభువును మాత్రం సంరక్షణ అంగీకరించడానికి వాళ్ళు కనెక్ట్ చెందుతూ ఉంటారు. అయితే వాక్యం సెలవుస్తున్న మాట అంటే ఆయనది నిజమైన వెలుగు. ఆ వెలుగు ఎవరిలో వస్తుందో వారిలో చీకటి క్రియలు ఉండవు. వారి నిర్దోషిగా మార్చబడతాడో తండ్రి తన నామ మహిమార్థమై ఎవరైతే నిర్దోషిగా మార్చబడతారో వారు మొర పెడతారో ఆ మొరకు ఆయన చెవియొక్కుతాడంట. మన చేతుల నిర్దోషత్వం చూసి ఆయన ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు అంటండి. అంటే మనముకై మనం నీతిమంతులుగా తీర్చబడలేము, కానీ యేసుక్రీస్తు వారిని బట్టి మనం ఎలా తీర్చబడతామండి? నీతిమంతులుగా తీర్చబడతాం. అందుకే తండ్రిని నా నామం పేట మీరు ఏమని ఆయన మీరు చేస్తాడు అని ఎందుకు చెప్పారంటే, మనము ఆయన నామం పేట అడగాలంటే ముందు ఆయన నామాన్ని మనం పొందుకోవాలి. ఆయన నామం మనం పొందుకోవాలంటే ఆయన సొంత రక్షణ మనం అంగీకరించాలి. ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మైన వరాన్ని మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మైన వరాన్ని పొందుకున్నప్పుడు నువ్వు అన్ని జనులకు గొప్ప వెలుగుగా నువ్వు మార్చబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మైన వరం నీ మీద రానంత వరకు కూడా నువ్వు అన్ని జనులకు వెలుగును మార్చబడవు. ఎందుకంటే ఆనాడు అపోస్తలుడైన పౌలు కూడా ఆ దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు సౌలుగా ఉన్నప్పుడు అనేక మంది విశ్వాసులను హింసిస్తున్నప్పుడు ప్రభు తానే ఒక ప్రత్యక్షతను అతనికి అనుగ్రహించిన తర్వాత మరొక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఉపవాసం ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయన కనులు వచ్చిన ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మైన వరాన్ని పొందుకొని తర్వాత ఏం చేస్తాను పరిచయంలో ముందుకు వెళ్తున్న ప్రతి చోట ఆయన అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంలో ఏదైతే సమస్య ఉందో, ఏదైతే చీకటి కార్యంలో ఎందరైతే ఆ బందీ కోణం ఉన్నారో వాళ్ళందరికీ నా ప్రభు ఏం చేశాడు? గొప్ప విడుదల ఆయన ద్వారా కలిగి చేస్తున్నాడు. చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు ఈ దినాన్ని కోరుకునేది ఏంటంటే, ఆనాడు ఆ పౌలు వాడుకున్న దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ఏ రకమైన మహిమను పొందుకున్నారు. యేసు ప్రభు మాట చెప్పాడు ఏంటంటే, ఇదిగో నేను వెళ్తున్నా, నేను మీ కొరకనే రాజ్యమును స్థలమును సిద్ధపరచని వెళ్తాను, నేను మరలా వస్తా. అలాగని మిమ్మల్ని ఆదరణ విడిచిపెట్టలేదు, ఆదరణకర్తని ఇచ్చాను. ఆదరణకర్త అనగా తన నామ పంపబో సత్యస్వరూపిణి ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ మనం చేసే పని ఏంటంటే మనల్ని దేవుడికి మరింత సమీపంగా చేస్తూ ఉంటది. అదే విధంగా
దేవుని యొక్క పనిలో మనం ముందు నడిపిస్తూ ఉంటది. అన్యులకు ఏంటంటే అంటే దేవుని ఎరగిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తాడంటే ఒక వెలుగుగా పెడతాడు. వెలుగు అంటే ఒక దీపస్తంభం మీద దీపం పెట్టినప్పుడు ఏ విధంగా ఉంటుందండి? ఎవరైనా దీపస్తంభం మీద మత్తయి సువార్తలో ఉంటుంది 5వ అధ్యాయంలో మీరు చూడండి, కొంచెం కింద మంచం దగ్గర ఎక్కడ పెట్టలేదు, దీపస్తంభం మీద పెడతాడు. అంటే దేవుడిని ఏం చేస్తాడంటే ఒక్కసారి ఆయన ఆత్మచేతనే వెలిగించబడిన తర్వాత నేను తీసుకెళ్లి ఒక పొజిషన్ లో కూర్చోబెడతాడు నా ప్రభు. కూర్చొని పెట్టి అక్కడి నుంచి ప్రకాశింపజేస్తాడు. అప్పుడు వరకు నిన్ను అవమానపరిచిన వాడు, అప్పుడు వరకు నువ్వు ఛేదంగా మాట్లాడినాడు, అప్పుడు వరకు నిన్ను తక్కువ చూసి వాళ్ళందరూ కూడా వీళ్ళ దేవుడే గొప్ప దేవుడు, నిజంగా వీళ్ళకి దేవుడు తోడుగా ఉన్న దాన్ని బట్టి ఈ దినం ఈ స్థితిలో ఉన్నారు. ఘనత ఆయనకు వెళ్తుందని మన ద్వారా. కొంతమంది అంటే ఆ ఘనత కూడా కొంతమంది లాక్కుంటారు. ఆశ్రయించబడేంత వరకు మాట్లాడి ఆశ్రయించబడిన తర్వాత దేవుడు చేశాడులేండి, మేము మా కష్టం కూడా కలిసి రావాలిగా అయ్యగారు అంటారు. ఒకే మాట అయిపోయింది, స్తోత్రం. అప్పుడు ఆశీర్వాదం ఆగిపోతారు. అంతే ఏముండదు. ఏంటా దేవుడికి వెళ్ళే ఘనతను కూడా కొంతమంది తీసుకుంటారు. నేను అంటాను, నరుల కష్టం చేత మన యొక్క ఐశ్వర్యం గొప్పది కదండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టం చేతది. అంటే నీ యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అంటే నీ కష్టం ఉండాలి, కన్ను కాంటి, కానీ నా దేవుడు ఆశీర్వదించాలి దాన్ని. నేను ఇంత కష్టపడ్డాను, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఒక ఆయన నిన్న చిన్న డిస్కషన్ లో జరిగిన ఒక మాట చెప్తే మళ్ళీ వాక్యంలోకి వస్తా. కోవిడ్ ఆ టైంలో 50 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుని ఇక్కడ నాకు పర్వాలేదు అనుకున్నాడు ఒక ఆయన. ఆయన మొన్న మా మేనేజర్తో మాట్లాడుతూ వచ్చిన సందర్భం 2 రోజులు అయిపోయిందండి 50 లక్షలు. 2 రోజుల్లో 50 లక్షలు అయిపోయింది. ఇది రెమిడిసివర్ ఇంజక్షన్ కట్టి కొట్టారంట, అది ఇది ప్రాణం కదా. అది మనం ఎంత సంపాదించుకున్నా ఒక బలహీనత వచ్చేసరికి ఖర్చు అయిపోతుంది, హాస్పిటల్ బిల్లు అయిపోతుంది. చిన్నపాటి బలహీనత 10 లక్షలు అయిపోతుంది, చిన్నపాటి ఎక్స్రేకి చిన్నపాటి స్కానింగ్ కి 1 లక్ష రూపాయలు ఎగిరిపోతుంది. ఎంఆర్ఐ లాంటి పెద్ద పెద్ద సిటీ స్కాన్ అవి చేసి ఎందుకు 20,000-30,000 వేసుకుంటుంది. నువ్వు ఎంత కష్టపడి నెల మొత్తం సంపాదించుకొచ్చి నువ్వు కాశి పెట్టి నేను నా ధనము నా కష్టం నాకు కలిసి వచ్చిందంటే దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే అది ఒక రూపం నీ చేతులది. దేవునికి స్తోత్రం. అంటే నేను అంటున్న మాట ఏంటంటే మన యొక్క జీవితంలో భక్తి చేస్తున్నాం మీద నామకే వాస్తే భక్తి ఎవరు చేయొద్దండి. మనం భక్తి చేస్తున్నాం అంటే దాంట్లో శక్తిని పొందుకోవాలి. ఆ శక్తి ఎప్పుడు వస్తుందంటే నువ్వు పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు బలాన్ని శక్తిని పొందుకుంటావు. ఆ పరిశుద్ధాత్మను ఏం చేస్తాడు, నువ్వు ఎలా నడవాలి, నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నీ ఫ్యూచర్ లో నీ నుంచి ఏం ఆలోచించుకోవాలి, ఏ విధంగా నడక నువ్వు నడవాలి అని ప్రభు ఏంటంటే ఎవరికో ఒక ద్వారా నీకు సహాయం ఖచ్చితంగా నీకు ఇండికేషన్ పంపిస్తా ఉంటాడు. చాలా మంది నన్ను అంటున్నా, నేను పెద్ద పట్టించుకోను, ప్రభు ఒక నాలా బలహీనత సరి చేసుకుంటాను. ఎవరైనా గబుక్కులో మాట్లాడినప్పుడు దాన్ని మీరు వాళ్ళు అంటున్నారని చెప్పి మీరు పాజిటివ్ రియాక్ట్ అవ్వడం కాదు. మనలో ఎవరైనా బలహీనతని ఎత్తిపెట్టి చూపించినప్పుడు ప్రభు విషయంలో కాకుండా ప్రభు విషయం అన్నారనుకోండి, ఒక నింద 100 కింద తీసుకోండి. ఈ రోజు పెట్టితే 1000 రూపాయలు సమానం. మీకు ఎన్నిసార్లు అమ్మాను పరిచి పెడితే అన్ని 1000 రూపాయలు మీకు అకౌంట్ పండి బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా. ఎందుకంటే రేపు దినాన వాళ్ళే వచ్చి అడుగుతారు, నాకు సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం. నేనంటాను, మనం భక్తి చేస్తున్నాము, మనం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాము, యేసుక్రీస్తును మాత్రమే గురిగా పెట్టి మన యొక్క పయనం కొనసాగిస్తున్నాం. కాబట్టి మన యొక్క నడవడిక అనేది దేవునికి ఇష్టకరంగా మనము జీవించాలి. ఒక మాట చదువుతాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యం. చాలండి, చాలు. అన్ని జనులకు వెలుగు చేసిన దేవుడు మనకు వెలగజేస్తున్నాడు. యేసు గారు అంటున్న మాట ఏంటంటే మీరు లోకమునకు, నేను చెప్తున్న మాటలో నేను చెప్తున్న మాట కదా, పరిశుద్ధ గ్రంథంలో యేసు గారు చెప్తున్న మాట, ఆయనకున్న మాట ఏంటి, మీరు లోకమునకు. ఇంకా నెక్స్ట్ పాయింట్ చదవండి. కొండ మీద ఉన్న పట్టణము మరుగైంది. అంటే మీరు ఎక్కడున్నా సరే మీ ప్రత్యక్షత, మీ యొక్క ప్రభావం, మీ ఎఫెక్ట్ అనేది వైఫై లాగా కొంత విసిరుతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుని ఆత్మచేతన అనిపించమని పెట్టలే కదా. ఎక్కడ మన హడావడి గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిగ్గుపడిన అవసరంలా, ఎందుకంటే ఆయన తన రక్తం మనకు అడిగాడు కదండి. చూడండి, కేవలం అంటే నేను కేవలం అనకూడదు కానీ మోషే గారు వెళ్ళి తండ్రి దేవుడితో మాట్లాడి అక్కడి నుంచి దిగి వస్తున్నప్పుడే మహిమ ప్రకాశిస్తే, సర్వోన్నతమైన దేవుని సొంత రక్షణ అంగీకరించి ఆ రక్షణ భయముతో వణుకుతూ కొనసాగిస్తున్నప్పుడు, దేవుని భయముగా నువ్వు నడుస్తున్నప్పుడు ఆ ప్రకాశము వెలజలదానంటే 100% అంటారు, ఖచ్చితంగా వెలజలి. దేవునికి స్తోత్రం. పరిమళ సువాసనంగా మార్చబడింది నీ జీవితం. నా ప్రభు నువ్వు కలిగి నువ్వు నడుస్తున్నప్పుడు. చాలా మందికి ఏంటంటే చర్చికి వెళ్ళాము, 2 మాట్లాడినాము, ప్రార్థన చేసుకున్నాం, వచ్చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళాము, చర్చికి వెళ్తాం, మళ్ళీ ప్రార్థన చేసుకుని వచ్చేస్తాం.
ఈ రకంగా ఉంటే నేను చెప్తున్నాను, క్లియర్ గా చెప్తున్నాను, ప్రభు నీ పక్క వచ్చి నుంచున్నప్పుడు ఆయన తెలుసుకోలేదు అమ్మంటారు కదా. అతను అంతేనా, ఈ అమ్మాయి మార్గంలో ప్రభు వాళ్ళ పక్కన వచ్చి నడుస్తున్నప్పుడు వాళ్ళకి తెలియలేదంట. కొద్ది సమయం పడితే మండుతుందంట హృదయం. ఏమంటుంది, ప్రభు మాటలు లోపలికి వెళ్తున్నాయి. అది చెప్తున్నారు ఏమని, అయ్యా పలానా ఎవరు వచ్చారు, ఇలా జరిగింది, ఇలా సిలివేశారు, 3 రోజులు వేశారంట. మాటలు వచ్చి దేవుడు మాటలు వచ్చారు, ఇలా పగ 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 మండుతూ ఉందంట. మండేసరికి ఒకసారి చూసారు, ఎవరు అక్కడ, యేసుప్రభు వారే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుడి మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు, ప్రభు మన పక్కన ఉన్నప్పుడు నీ మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఏమంటే తెలుసా, కాసేపు ప్రార్థన చేసుకోవచ్చు కదా అంటది మనసు. అప్పుడైతే అన్ని మొక్కలేదు అంతే. అది నైట్ 1 గంటే కానీ 2 కానీ ఏ సమయమైనా కానీ మనసులో ఉన్నప్పుడు ఒకసారి ప్రభు ప్రేరేపిస్తుంది, ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఎంతసేపు ఆ బెడ్డ కత్తుకుని బద్దకస్తులు ఎక్కడ ఉంటుంది, కాసేపు ప్రార్థన చేయాలన్నప్పుడు అంటే అక్కడ నేను ప్రేరేపిస్తున్నాను, పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తున్నాను, నా ప్రభుని ఆశీర్వదించడానికి సమీపంగా ఉన్నాను. నేను చాలా విషయాల్లో నా యొక్క ప్రాక్టికల్ నా యొక్క వ్యక్తిగత జీవితం నేను చూసింది ఏంటంటే, అలా పడుకున్నప్పుడు నా దరిద్రం వచ్చింది. ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా, అది పడుకున్న తర్వాత లేటి మనకి ఇస్తారు కదా, పడుకుంటే మంచి ప్రశాంత నిలబట్టింది, అక్కడ ఇస్తాడు దర్శనం, అక్కడ మాట్లాడతాడు ప్రభు, అక్కడ చూపిస్తాడు జరగబోయేది మీ పట్ల ప్రణాళిక. అంటే మనసు అంటే కొంచెం ప్రార్థన చేయొచ్చు కంటే పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ ముందు ప్రార్థన చేయి. ఇప్పుడు ప్రార్థన చేయండి. యవనస్తులు మీరు జాబులు చేస్తున్నారు లేదు నాకైతే తెలియదు, కానీ ప్రస్తుతానికైతే మీరు చేసే వరకు మీరు చేసుకోండి. బట్ ఎక్కువ ప్రార్థన చేయండి, కనిపెట్టండి, ప్రార్థనలో కనిపెట్టండి. ప్రభా ఏంటి నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి? అనేక మంది సేవకులు దర్శనం ఇచ్చి గొప్ప గొప్ప సేవకులు వాడుకున్నావు కదా, అనేక మంది వచ్చి ఇక్కడ సాక్ష్యాలు చెప్తున్నారు కదా, అనేక మంది కుమారులు ఇస్తానని చెప్పావు, పలానా చెప్పావు, జాబ్లు ఇస్తానని చెప్పావు, పలానా విషయం అన్నిటి మార్గం చేయండి. అలా కనిపెట్టు అడుగు. ఆయన కోరుకునేది ఏంటంటే, ఆ ఒక్కసారి ఆయనతో ఆ కనెక్టివిటీ ఒకసారి నువ్వు మెయింటైన్ చేసావు అనుకో, విడిచిపెడతామని ఆయన విడిచిపెట్టాను. దేవుడికి స్తోత్రం. ప్రాబ్లం ఏంటంటే ఆ కనెక్షన్ తీసుకున్న ప్రాబ్లం అవుతుంది. మేము ఎంత ప్రయత్నం చేసి సేవకులు మేము ఎంత ప్రయత్నం చేసినా, నేను ఏదైతే నెంబర్ ట్రై చేస్తున్నా నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నాను. ఎప్పుడు చర్చి దాటి బయటకు వెళ్తారు. ఆరాధన చేసినప్పుడు ఆత్మలో బాగా హర్షిస్తారు, వాక్యం సేపు దేవుడు నాతో మాట్లాడతారు. మరి దిగిన తర్వాత మీకు ఏమవుతుంది నాకు అర్థం కాదు. ఆ రిలేషన్షిప్ ఆయనతో కంటిన్యూ చేస్తున్నారా? ఎవడొచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు, ఎవడొచ్చి ఆ సమయం దొంగిలిస్తున్నాడు? దేవుడు అన్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను కదా, నా ఏర్పాటు ఈ విధంగా ఉంది. ఇదిగో అనేక మంది అన్నిజనులు దేవుడు అంటే ఏంటి ప్రజలు అనేక మంది ఉన్నారు కదా, వారందరికీ నీ ద్వారా ఒక అద్భుతం చేసి చూపిద్దాము. నేను ఏమై ఉన్నానో వారి పక్షాన్ని నేను కార్యం చేయడానికి నేను ఏర్పరచుకొని ఒక వెలుగుగా చేద్దామని ఆయన ఆశపడుతుంటే, నాకు సమయం లేదు ప్రభువా. మరి దేవుకుందా సమయం? మనకే మనం పరిశీలన చేసుకో. మిమ్మల్ని అంటూ మనకు అది బోధిస్తున్నాం. మేము కూడా అది మాకు కూడా వర్తించింది. ఎందుకంటే మేము మీకు చెప్పడం కాదు, కానీ ఆయా విషయాల్లో మీకు చెప్తున్నామంటే ముందు ఆయన పాల దగ్గర పడాలి. మేము ప్రభు మాకు అనుగ్రహించిన ప్రత్యక్షత బట్టి మేము మాట్లాడుతున్నామే, కానీ మా సొంత మాట మా సొంత జ్ఞానం అయితే ఏ రకంగా కాదు. కానీ మేము ఆశపడే ప్రభు ఆశపడేది నీ నుంచే నా నుంచైనా, ఒక సేవకుడు నా నుంచి అయినా సరే, విశ్వాసే నీ నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేసేదంటే ఆ వెలుగు ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. అది ఏ విధంగా పట్టణం ఏ విధంగా కొండ మీద అనేక మందిని ఆకర్షిస్తుందో, నీ యొక్క జీవితం అనేక మందిని ప్రభు వైపు తిప్పేటట్టు అనేక మంది ప్రభు కొరకు సంపాదించే వ్యక్తిగా ప్రాక్టికల్ వెళ్ళిపోయి సువార్త చేయని అవసరం లేదండి. లేదా వాళ్ళకైతే 10 మాటలు చెప్పవసరంలా, ఆటోమేటిక్ గా వాడు వస్తారు. నా ప్రభు వెళ్తున్నప్పుడు అంటే నా ప్రభుని వెంబడించారంటారు జనం. దేవునికి స్తోత్రం. ఎందుకని? మహిమ ఆయనలో ఉంది, ప్రభావం ఆయనలో ఉంది, విడుదల ఆయనలో ఉంది. కాబట్టి అదే శక్తి, అదే ఆత్మ ఆయనకి ఎవరైతే ఆశతో అపేక్ష ఎదురు చూస్తున్నారో వాళ్ళకంట 2 పాల ఆత్మ కాదు, కొలత లేని ఆత్మ. దేవునికి స్తోత్రం. దానికి ఈ కొలత ఆ కొలత లేదు. ఇక నువ్వు ఎంత అడిగితే అంత నీ యొక్క శక్తి, నీ యొక్క బలం నువ్వు మోసే విధానం అంతే. అంటే ఆత్మకు మరింపు ప్రభు అడిగినప్పుడు ప్రభు ఏం చేస్తాడు? నువ్వు చేస్తున్న ఉద్యోగాలు ఆశ్రయిస్తాడు, నువ్వు చదివే చదువులు ఆశ్రయిస్తాడు, నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రయత్నం ఆశ్రయిస్తాడు. నువ్వు నమ్మకంగా జీవించినంత కాలం ప్రభు ఆశ్రయిస్తాడు. అడగొచ్చు ప్రభు, మరి గత 2 వీక్స్ బ్యాక్ నేను నమ్మకంగా నేను పడిపోయిన వెళ్ళాలంటే ఒక అవకాశం ఇస్తాడు. తెలుసా, సరి చేసుకునే శక్తి నీకుందా? సరి చేసుకునే విధానం నీకుందా? దాన్ని విడిచిపెట్టే విధానం నీకుందా? లేదంటే వాత వేయబడిన మనస్సాక్షి అదే పాపంలో, అదే నీచ స్వభావంలో, అదే మైండ్ సెట్ లో జీవిస్తాం. 2 థింగ్స్ దేవుడి దగ్గర ఉండే ఉంటాయి. ఒకటి సరి చేసుకుని దిద్దుకొని ఆయన దగ్గర రావటం, లేదా వాత వేయబడిన మనస్సాక్షి కలిగి అలా సావడం. అంటే అటువంటి వాళ్ళని మరులు కలుపుట అసాధ్యం అని బైబిల్లో. అంటే తెలిసి మనం చేస్తారు. అరే మనం బాప్తిసం తీసుకున్నా, మనం ఇలా ఉండకూడదు, ఈ నడవకూడదు, మనం ప్రత్యేకమైన ఒక నాజీరు వ్రతం కలిగిన వ్యక్తిగానే పరిశుద్ధంగా మనం జీవించాలి కదా. అసలు బాప్తిసం తీసుకుంటాం అంటే సపరేట్ అయిపోవడం లోపల అంతే. అది తీసుకునే ముందు ఆలోచించాలి.
తీసుకున్న తర్వాత గాడ్కి డెడికేట్ చేసుకోవాలి అంతే జీవితం. అంటే ఆయన ఏదో నిన్ను నీ ఆస్తుని అంతస్తులు ఆయన ఏమనుకోండి, పరిశుద్ధంగా జీవించండి. మీరే కదా నాకు సాక్షులు, మీరే కదా నా బిడ్డలు, ఏదైనా సరే మీ కొరకు కదా ప్రాణం తెచ్చింది. ఇంకా అనేక మంది నా నామం తెలుసుకోవాలంటే మీరు వారి ఎదుట మీరు ఏం చేయాలి? మీ యొక్క సత్క్రియల్ని కొనసాగించాలి. మాట చదువుకోండి, 5వ అధ్యాయం 16వ వాక్యం ఒకసారి చదవండి. సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపజేయుడి. దేవునికి స్తోత్రం. మరలా వెలిగి అంటున్నాడు ఆయన. ఈ రోజు ప్రసంగం మొత్తం వెలిగే, వెలగాలని వెళ్ళేసరి దగదగ మెరవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మెరవకుండా వెలకుండా ఏదైనా అడ్డుపడుతుందేమో మరణాశ్చర్య దేశ నివాసుల మీద ఏంటంటే ఆయన వెలుగు ప్రకాశిస్తుంటాడు. అంటే మీ వెలుగు ఎలా ఉండాలంటే మీరు వెళ్తున్నప్పుడు కార్యాలు జరగాలండి. మీ నీడ పడినా మీరు ఎవరైనా ముట్టుకున్నా మీరు ఎందుకంటే ఫీల్ అవ్వడం అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అసలు నేను దేవుని దృష్టిలో అమూల్యమైన సృష్టిని అలా ఉంచుకోవచ్చు. ఫస్ట్ ఆయన తన స్వరూపంలో నన్ను చేసుకుని ఉన్నాడు. ఆయన నా రక్తం నన్ను కడిగాడు, నన్ను పరిశుద్ధపరిచాడు, నన్ను పవిత్రపరిచాడు. ఆయన అమూల్యమైన రక్తం చిందించి నాకు రక్షణ గ్రహించాడు. ఆయన అమూల్యమైన రక్షణ నేను పొందుకుని ఉన్నాను. నేను దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనంగా, పేతురు రాసిన పత్రిక కూడా దేవుడు రాజులైన యాజక సమూహము, ఏర్పాటు చేయబడిన వంశావళి, దేవుని సొత్తైన ప్రజగా ఉన్నాను. అంటే ఇంచుమించు ఈజ్ ఈక్వల్ టు గాడ్. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు కనుక మంటలో ఆయన కుమారుడు, మీరు దేవుని కుమారుడు కాదా అన్నాడు ఆయన. అంటే దేవాదేవుడు తన సింహాసనం ఏదైతే అధికారం కలిగి ఉన్నాడో ఆయన ఇష్టపడే వారికి కూడా దేవుని ఉంటే అట్టి అధికారాన్ని అంటే అక్కడ ఈజ్ ఈక్వల్. అంటే ఆ సింహాసనం మీద మనం కూర్చునే ఉపాసన కూర్చున్న ధన్యత మనకి ఇస్తున్నాడు దేవుడు. అంటే ఆయన ఎంతగా మనం ప్రేమిస్తున్నాడో చూడండి. దేవునికి స్తోత్రం. అంటే నేను అంత ప్రత్యేకపరిచినప్పుడు నువ్వు అనుకోవా, ఇప్పుడు దేవుడి చేత ఏర్పడి ఆ రోషం నీకు రావట్లేదా? నేను ప్రార్థన చేస్తే ప్రభు కార్యం జరిగించండి. ఎవరో చేయటం కాదు, నేను చేయాలి. దేవుడు నా కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దవాఖాన పరిగెట్టడం కాదు. కొంచెం నేను పాస్టర్ గారు అస్తమా నువ్వు నాకు ఫోన్ చేయమాకమ్మ, నువ్వు మమ్మల్ని ప్రార్థన చేయి, విశ్వాసం నీకు కలగాలి. అవునా కదా? శిష్యుల దగ్గరికి వచ్చాడంట, అయ్యా నా కూతురు ఇలా బాధపడుతున్నాయా, పరిస్థితిలో ఉందంటే నీ శిష్యులు వచ్చి ఏం చేయాలని ఆ శిష్యుని తిట్టానంట. ఆయన ప్రార్థన చేయడం దేవుడి కార్యం స్వస్థపరిచి గొప్ప కార్యం జరిగింది అక్కడ. కానీ శిష్యులతో మేము ఎందుకు చేయలేకపోయామంటే మీరు ఉపవాసం లేదు కాబట్టి చేయలేకపోయారు. దేవుడికి స్తోత్రం. వాక్యం మొత్తం బాగా ఉంది, ఉపవాసం ఉంది మాట్లాడమాకంటే మాకు పెట్టి ఒకసారి పెడతారు హాస్టల్లో. అదే నేను కొంతకాలం కట్టుకోండి, ఏం కాదు. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన ఆహారంతో ప్రభువుని తృప్తిపరచును గాక. హల్లెలూయా. విషయం ఏంటంటే ఏది ఏమైనా సరే దేవుని కొరకు ఒక సాధనంగా యవన కాలం మీరు వాడబడండి. ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ కొంచెం మూవ్ అవ్వండి. నేను ప్రభు పనిలో కొంచెం మూవ్ అవుతాను అనుకుంటున్నాను, కొంచెం పరిశుద్ధంగా జీవితాం అనుకుంటున్నాను, కొంచెం యథార్థంగా బతుకుతాం అనుకుంటున్నాను, కొంచెం దేవుని ఆశీర్వాదం నా కుటుంబంలో నేను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ట్రై చేయండి. నా ప్రభు అంటాడు విస్తారమైన చెమ పట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. విస్తారమైన ఆశీర్వాదం మోసుకెళ్తావు. అసలు నువ్వు ప్రయత్నమే చేయకుండా నువ్వు ముందుకు వెళ్తావు. నా సహాయం కలగాలంటే ఎలా పాసిబుల్ చెప్పండి. మీరు చర్చికి వస్తేనే కదా దేవుడు వాక్యం లేదు. నేను చర్చి రాకుండా అక్కడ నుండి అంటానంటే మనం అలా కూర్చొని అంటామండి, లైవ్ చూస్తా ఉండండి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇకంతే. మళ్ళీ జిమ్లు కొరక మనం అంతే అని అంటారు కదా. మీరైనా ఎవరైనా అంతే కూర్చొని ఉంటే ఏమి రాదు. మనం ఏం చేయాలంటే వాక్యంలో మనం ఉదక స్నానం చేయాలి. వాక్యం చేత మన హృదయాన్ని కడుక్కోవాలి. సంఘంతో సహవాసంతో మనం ఉన్నప్పుడు కొన్ని విషయాలు దేవుడు మనకి ప్రత్యేకంగా మనతో మాట్లాడతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి మంచి ఆశపడుతున్నాను. ఒక చిన్న మాట యెషయా గ్రంథము 11వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి. ప్రజలకు ధ్వజంగా నిలుచుచుండు. యెషయా గ్రంథం చదవండి. యెషయా చిగురు వద్ద జనములు విచారణ చేయును. ఆయన నిశ్చలస్థలము ప్రభావము కలగదు. దేవునికి స్తోత్రం. అంటే అంటున్నాడు యెషయా మొద్దు నుండి ఒక చిగురు అనేది పుడతది. నేను అంటాను అంత ముందు అసలు ఏం జరిగింది ఆ మొద్దు విషయం అంటే, ఒకప్పుడు బాగుగా పెరిగిన వృక్షమే, ఒకప్పుడు బాగా ఫలాలు ఫలించే వృక్షమే. శత్రు దాడికి ఏమైపోయిందంటే మొత్తం భూమి మీద లేకుండానే పుట్టిపోయింది. తర్వాత వచ్చిన సేతిన్యేశ్వరం అందరూ దాన్ని తగట్టేశారు, కాల్చి పడేశారు, రెప్పలు నరికేశారు, కాల్చేశారు. అక్కడ ఏమీ లేదు, చిన్న మొద్దు మాత్రమే ఉంది. నా ప్రభు అంటాడు అక్కడ ఆ మొద్దు నుండి చిగురు తీస్తాను. అక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ మొద్దు నుండంట ఒక చిగురంట మొలిచిద్దంట. దాని దగ్గరకు వస్తారంట అనేక మంది విచారణ చేయడానికి, మాట్లాడటానికి, సలహాలు తీసుకోవడానికి, సంభాషణ చేయడానికి. అసలు ఈ మొద్దు యొక్క జీవితం చూసినట్టు ఒకప్పుడు చాలా వైభవంగా ఉంది.
శత్రువు దెబ్బకి నాశనం. నా దేవుడు ఏంటంటే కరుణావాసం గల దేవుడు కదండి, చేసిన వాగ్దానం మర్చిపోయే దేవుడు కాదు కదా. ఇశ్రాయేలుతో దేవుడు అన్నాడు కదా, ఒక రాజ్యాన్ని మీకోసం ఏర్పాటు చేస్తాను, నా కుమారుని మీకు వరకు ఇస్తానని చెప్పాడు కదా. మరి ఇక్కడ చూస్తున్నామో అసలు మొద్దే లేకుండా అయిపోయింది, చిన్న మొద్దే ఉంది కదా, వృక్షమే లేదు. మరి ఎక్కడ కార్యం చేస్తాడు దేవుడు? ఎలా చేస్తాడంటే నా ప్రబడ్డ మండలంలో ఆ ఎండిపోయిన మొద్దులను చిగురిసుకొస్తాడు దేవుడికి స్తోత్రం. అది ఒక పాట పడుకుందాం. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మధురముగా మార్చగలవు నీవు, మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించునా, నా జీవిత ధన్యతై ఉన్నది, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించునా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించునా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించునా, నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. మోడు బారిపోయిన జీవితాలంట ఆయన చిగురింప చేస్తారంట. ఇక అయిపోయింది, ఏం లేదు సత్యచర్యంగా ఆహారం అనుకున్న టైంలో అంటాడు, అరే బాబు అక్కడ అయిపోవాలా, నేను ఒక వాగ్దానం చేశా. ఏమన్నాడు ఆయన? నేను ఒక వాగ్దానం చేశాను, నేను ఇశ్రాయేలు నేను ఆశ్రయిస్తా అని చెప్పాను. ఏంటి రాజ్యం కొట్టేసి ఇంకేం లేదంటే నువ్వు అక్కడ అంత అయిపోయింది అనుకుంటానండి. అంత అయిపోయిన కాడ స్టార్ట్ అయింది దేవుడికి స్తోత్రం. ఇక అక్కడ ఏం లేదు, ముద్దేర ఉందరే ఏం లేదు అంటే అక్కడే చిగురు వస్తా అన్నాడు దేవుడు. ఆ చిగురు నుంచి ఒకటి నేను తీసుకొస్తా అన్నాడు. ఆ వచ్చిన వ్యక్తి యేసు ప్రభువు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నువ్వు అనుకుంటావు ఇక మూడు బారిపోయిన జీవితం ఇంకేం లేదు అనుకుంటామేమో. ఆ మూడు బారిపోయిన పరిస్థితిలో దేవుడు అంటే ఒక చిగురుని తీసుకొస్తాడు. నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా, నీ యొక్క జీవితానికి ఆశీర్వాదకరంగా, అదేవిధంగా నీ వ్యక్తిగత జీవితంలో ఒక ఫలింపు దేవుడు రానున్న దినాల్లో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరగా మూడోది కింద ఒక మాట చూద్దాము. రాజు 2వ గ్రంథం 20వ అధ్యాయం 10వ వాక్యం మనం చూసినట్లయితే మనకు అందరికీ సుపరిచితుడే ఆ వ్యక్తి. ఒక మాట మనం చదువుకుని ముగించుకున్నాడు. సమయం చాలా. రాజు 2వ గ్రంథము 20వ అధ్యాయం 10వ వాక్యం. 2వ రాజులు. అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలు. ప్రవక్త యొక్క యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక చాలు. ఇక్కడ చూసినట్లయితే ఒక సందర్భం జరిగిన సందర్భం ఏంటంటే ఆయుష్కాలం అనేది తగ్గిపోయింది. ఎవరిదే? హిజ్కియా గారు ఏం చేశారు? వెంటనే గోడ తట్టుకొని ముఖాన్ని తిప్పుకొని, అయ్యా నా దేశం కౌంట్ చేసావు, ఇక అయిపోయింది. కానీ ఒక్క విషయం ఏంటంటే నీ సన్నిధిని యథార్థంగా ఈ విధంగా నడుచుకుని ఉన్నాను, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు గడియారం మీద ఎక్కిన నీడంటే దిగింది. అందుకని అని అంటారు కదా, పెరిగిందా చెప్పాలి. నీడ కింద దిగింది అంటే వెలుగు అక్కడ ప్రకాశించింది. ఎప్పుడైతే వెలుగు వస్తుందో చీకటి తావున్నది. ఎంతవరకు ఆ వెలుగు ప్రకాశించిందంటే 15 సంవత్సరాల ఆయుష్కాలం. మీకు ఇక్కడ కనపడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నీడ పెట్టాను. ఎప్పుడైతే అక్కడ వెలుగు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా డౌన్ అయింది కదా. హిజ్కియా యొక్క జీవితంలో నా ప్రభు చేసిన కార్యం ఏంటంటే అక్కడ వెలుగుగా ప్రకాశించాడు. ఆ చీకటిని ఏదైతే ఆ నీడ ఆ షాడో ఏదో పడుతుందో ఆ షాడో ఏం చేశాడు? తగ్గించాడు. నేను ఆ జీవితంలో యథార్థంగా ఏ విధంగా నడుచుకుని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. నిజంగా నువ్వు చేసిన అనేక వాగ్దానం చేసి ఈ నెలలో వాగ్దానం చేసావు, అన్ని జనులకు నేను వెలుగుగా నేను నియమించి ఉన్నాను. నిజంగానే ఆ విధంగా నా తల్లిని పిలిచావు, అన్ని కుటుంబాలను పిలిచావు. ఇంకాను ఎరగని ప్రజలు అనేకం ఉన్నారు. కానీ వారిని నేను చెప్పాలంటే ఇప్పుడు చెప్పాను ఏమంటారు? ఓహో నీకేం చేశాడు దేవుడు? ఫస్ట్ క్వశ్చన్, నీకేం చేశాడు దేవుడు? సెకండ్, నిజంగా నీ పట్ల కార్యాలు జరిగినాయా? మరి ఇంకా ఎలాగ ఉన్నావేంటి అని అడుగుతారు. అవునంటారు కదా. సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే మన యొక్క జీవితాల్లో ఆశీర్వాదం అనేది ఉండాలి.
మన యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రభువుని నమ్ముకున్న తర్వాత పాతను గతించిపోవాలి, నూతన సృష్టి మనలోకి రావాలి. అంటే అది వరకు తాగుడు, అది వరకు ఉన్న జోగులు, అది వరకు ఉన్న వ్యభిచారం, అది వరకు ఉన్న దొంగించి, అది వరకు ఉన్న అబద్ధం, అది వరకు ఉన్న పాత రోత జీవితాన్ని విసర్జించి ప్రభువులో కొనసాగుతున్నప్పుడు నువ్వు సత్క్రియల ద్వారా నడుస్తున్నప్పుడు ఆ సత్క్రియలు మాట్లాడతాయి ఎవరితో. ఒకప్పుడు అటుండేవాడు రా ప్రభు నమ్ముకున్న తర్వాత ఒకప్పుడు తింటా తిండి లేదు, ఒకప్పుడు ఉంటా గిల్లు లేదు, ఒకప్పుడు కట్టుకునే వస్త్రంలో సక్కన లేదు. కానీ దినాన్ని వాడు నమ్ముకున్న ప్రభుని బట్టి వాడికి జీవితం మార్చుకున్నాడు, వాడు వ్యక్తిగత జీవితాన్ని మార్చుకున్నాడు. ఆ తాగుబోతున్న అనేక రకాల విధానం నుంచి వాడు బయటకు వచ్చాడు, ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న దాన్ని బట్టి ప్రభుని ఆశీర్వించాడు. ఈ దినాన్ని ఒక మంచి జాబ్ చేసుకున్నాడు, అనేక మందికి రెఫరెన్స్ ఇచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవనకరంగా కుమారుని పెంచు. ఇది సాక్ష్యం అండి దేవునికి స్తోత్రం. అతి వెలుగు ప్రకాశించడం అంటే మనం ఎక్కడున్నా సరే ఒక పరిమళ సువాసనగా ఉండాలి. ఎక్కడున్నా సరే అనేక మందిని వెలిగించే విధానం ఉండాలి. ఒకవేళ ఈ వెలుగు ఎవరైతే ప్రకటించిన వ్యక్తి ఆయన వెళ్ళిపోయినా ఆయన వెలిగించిన దీపాలు ఇంకా అనేక మందిని వెలిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తన యొక్క జీవితం ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. ప్రభు యథార్థంగా నడుచు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని అడిగినప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయనే ఇన్వాల్వ్ అయ్యాడండి. అసలు ఆయన ఇన్వాల్వ్ అడగల కారణం ఏంటంటే ఆదికాండం మొదటి వాక్యం చదవండి ఒకసారి. అప్పుడంటే భయంకరమైన కటిపి చీకటి జనం మీద అల్లాడుతున్నప్పుడంట దేవుడు ఒక్కొక్క మన వెలుగు కమ్మన్నాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వెలుగు కమ్మనంటే విని వెంటనే వెలుగు వచ్చేసరికి చీకటి అయిపోయింది, సపరేట్ అయిపోయింది. చీకటి సపరేట్ అయిపోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఒక పగల్ని వెలుగు ఉన్నదాన్ని పగలుగాను, చీకటి ఉన్నదాన్ని రాత్రి చేసి ఒక దినం అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆదిలో ఉన్న దేవుడే ఈ దినం ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, మనలో ఉన్నాడు. కాబట్టి మనలో ఆయన కొంత వెలుగు పెట్టున్నాడు. మనం ఏం చేస్తామంటే దాన్ని నూనె పోయి ఆ దీపాన్ని వెలిగించం. అందుకే దేవుడు అన్నాడు, ఈ దేహానికి దీపం ఇచ్చేది కన్నే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కన్ను సక్రంగా పెట్టుకో. నీ కన్ను చెడిందనుకో ఆటోమేటిక్ గా నువ్వు చూసిందల్లా ఆశించే కోరిందల్లా నీకు కావాలి. కన్ను దేవుడు ఇచ్చాడు మనకి అన్నింటిని చూడటానికి. చాలా ఇంపార్టెంట్ అవయవం బాడీలో. అసలు ఇది లేకపోయిందని కందప్ప ఏముంటుంది, చీకటే. దేవుడు దాన్ని జాగ్రత్త పెట్టుకో. దాని ద్వారా నువ్వు చూస్తున్నావంటే దాని నుంచి ఆలోచన వస్తాయి, అవునా కదా? ఆ చూడకపోతే ఆలోచన కాదు కదా. దేని నుంచైనా ఒక మంచి జాబ్ చేసుకోవాలన్నా, ఒక మంచి షర్ట్ వేసుకోవాలన్నా, లేదా గౌకర ఒక మంచి బండి మీద వెళ్ళాలన్నా సరే మనకు 100 ఆలోచనలు ఉంటాయి. అవన్నీ ఎలా కలుగుతున్నాయి? ఇది చూడటం వల్లనే, అవునా కదా? అసలు ఇదే చూడకపోతే ఏం లేదు. అందుకే నీ కన్ను జాగ్రత్త, బహు జాగ్రత్త. నీ దేహం విషయంలో నీ దేహానికి దీపం నీ కన్నే. కాబట్టి ఎవరైనా మనం మరీ ముఖ్యంగా మరీ జాగ్రత్తగా ఉండాలి. మన కన్ను ఎప్పుడు కూడా దేవుడు వాక్యం వెతికేదిగా ఉండాలి. దేవుని బిడ్డలో ప్రార్థన విషయమై కన్నీరు గార్చే కన్నుగా ఉండాలి. సంఘ విషయం కన్నీరు గార్చే కన్నుగా ఉండాలి. ఇంకా వ్యక్తిగతంగా చెప్పాలంటే దేవుని యొక్క ప్రత్యక్షం చూసి కన్నులు కలిగి ఉంటే మనకి ఆశీర్వాదం, మనకి దీవెన. అందుకని నీ దేహము దేవుని యొక్క ఆలయం. రేపు పరిశుద్ధం బల్లాడడం ఉంది. ఎంతమంది అయితే బాప్తీసాలు తీసుకున్నారో దయచేసి ఈ రాత్రి కాస్త ఒక 10-20 నిమిషాలు నేను గంటలు చెప్పండి. నేను చెప్పను, ఎందుకంటే మీ మీద ఓవర్ బడ్డింగ్ ఏం నేను. ఎందుకంటే ఆయన ప్రయాసపడే భారం మోచిన సమస్యలు నా దగ్గర రండి అన్నాడు ఆయనే. నేను మీ మీద ప్రార్థన భారం, కానీ ప్రార్థన చేసుకుని మీకు మేలు, మీకు ఆశీర్వాదం. నేను అంటాను కనీసము ఒక 10 నిమిషాలైనా సరే మోకరించి ప్రభు దగ్గర అడగండి. వాక్యం అయిపోయింది, 10 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేస్తాను. ఒక 10 నిమిషాలైనా సరే నీ కుటుంబ పరిస్థితిని ఎత్తుపెట్టమ్మా. నీ కుటుంబంలో ఉన్న విధానాన్ని ఎత్తుపెట్టి ప్రభు దగ్గర అడుగు. అన్నా నువ్వు కూడా నా పరిస్థితి ప్రభు నాకు సహాయం చెయ్యి, నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నా, నీ యొక్క ఆలోచన చెప్పు ప్రభు. ఒక 10 నిమిషాలు కేటాయించు. నేను చెప్పిన సిగ్గుపరమ మాట చెప్పమంటారా? నాకు తెలిసిన సహోదరులు, సిస్టర్సే కానీ బ్రదర్సే కానీ హాస్టల్స్ లో, అంటే కోవిడ్ ముందు జరిగిన వెళ్ళిపోయిన బ్యాచ్ అనమాట. హాస్టల్లో ప్రార్థన చేసుకున్న కుదరక, ఆఫీసులో కుదరక, ఎక్కడ స్థానంలో అక్కడ నుంచి ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఈ రోజున వాస్తవం చెప్పాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది మంచి ఐటీ ఫీల్డ్ ఉన్నారు, కొంతమంది అందరూ చక్కగా మ్యారేజ్ చర్చెస్కి వస్తారు పిల్లలు వేసుకొని. వాళ్ళందరూ కూడా బ్యాచులర్ గా వచ్చిన వాళ్ళే. ప్రభు వాక్యం చేత వాళ్ళు బలపరచబడి ప్రభుని మరింతగా తెలుసుకొని ప్రభు యొక్క గొప్పతనాన్ని రుచి చూసి తెలుసుకున్నట్టు వారు ఆ యొక్క సారాన్ని అనుభవిస్తూ, అందుకంటారు కదా నీ మేలు కలవాట నీ పాదాలు వదులుకుంటున్న ఒక భక్తుడు రాసినట్టు ఆయన మేలు కలవడబడిన తర్వాత ఆయన పాదం మనం విడిచిపెట్టి వాళ్ళు ఉన్నాడు. ఎప్పుడైనా సరే ఏ సర్వీస్ కూడా మిస్ చేసుకోండి. ప్రభు వాక్యం ప్రకటించబడడం చేసుకున్నప్పుడు మీ అటెండెన్స్ మీరు వేసుకోండి, అది మీకు ఆశీర్వాదం. ఎవరి గురించి ఆలోచించవద్దు. మీరు వచ్చేసి కూర్చొని ప్రార్థన చేసుకున్న నా ప్రభు ఇక్కడ ఉన్నాడు అంతే, విశ్వసించి అంతే. ఈ స్థలం మంది చేపడుచున్న ప్రార్థన అక్కడ నుంచి నిలుపుతున్న ప్రభు వాగ్దానం చేశారు. అనేక మంది సేవకు ఇక్కడ వచ్చి ప్రార్థన చేశారు. ఈ స్థలం ఏదో సరదా పెట్టుకున్న సంఘం కాదు, ఇది ఏదో 4 వస్త్రాలు పెట్టుకున్న సంఘం కాదు. అనేక మంది సేవకులు, గొప్ప దైవజనులు, మీరు తెలిసిన, మీరు అనొచ్చు బాక్సింగ్ గారు వచ్చారు, ఏసన్ గారు వచ్చారు, గొప్ప దినకరణ గారు, పెద్ద సేవకులు అందరూ అడుగుపెట్టి వీళ్ళ స్థలం మీరు తప్పని చేసుకుని అక్కడ ఏమంటుంది, అక్కడ ఎవరిలో లేకపోయినా ప్రభు పెట్టుకున్నాడు.
ఏకాంతంగా వచ్చి ప్రార్థన చేసినప్పుడు నువ్వు కన్నీరు కాస్తున్న ప్రార్థన బాధను మనుషులు చెప్పుకుని నవ్వుతారు, నువ్వు పక్కన వెళ్తారు, 10 మంది చెప్తారు. కానీ నా ప్రభు చెప్పుకోవనుకో నీకు ఆ బాధ కారణం ఏంటి ఆలోచిస్తాడు, ఆ బాధ కారణమైన వారి గురించి కూడా ప్రభు ఆశిస్తాడు. దేవునికి స్తోత్రం. నేను ముట్టివాడు నాకు కనుకుంటూ ముట్టినట్టు ఆయన రోషం కదండి దేవుడు. నువ్వు మనుషులు చెప్పుకుని బాధ తెరదు, కొంచెం ఏంటంటే అలాగే పెద్దలు పిలుస్తారు. కానీ అదే భారాన్ని తీసుకెళ్ళి నా భవిష్యత్తు ఇది కదా ప్రభావ, నా పరిస్థితి కదా ప్రభావ, నీ చేతిలో పెడతాను ప్రభావ, నేను మోయలేకపోతున్నాను. ఎప్పుడైతే ఇలా తోసాయన పెట్టేసి కన్నీటితో ఆయన పాలు తడుపుని అంటాడు, అస్సలు న్యాయం చేయని అన్యాయస్తున్న న్యాయాధిపతి ఆ విషయం న్యాయం చేస్తే నేను నీతి న్యాయం జరిగించే దేవుడు కదా, దేవాదాతు దాని విషయం గౌరవాల్సిన నేను నీకు సహాయం చేయనా అంటున్నాడు నా ప్రభు. ఖచ్చితంగా చేస్తాడు. వ్యక్తిగతంగా ఏంటంటే ఏదో ఆశీర్వాదం పొందిస్తున్నది కాదండి, అసలు ప్రాక్టికల్ గా నీ యొక్క జీవితంలో నీవు వచ్చి ప్రార్థన చేస్తున్నావు, నీవు ఏదైనా కృపావరాన్ని నువ్వు పొందుకున్నావా? ఏదైనా కృపావరం సరే, ఫైనాన్స్ నువ్వు బ్లెస్ చేయబడ్డావు, ఉద్యోగం బ్లెస్ చేయబడి, అన్ని విషయాలు బ్లెస్ చేయబడ్డావు. ఎన్ని ఆత్మలు రక్షించావు, ఎంతమందికి నీ ద్వారా శుభార్తలు అది ఒక టాపిక్ పెట్టు. ఒకరికి ఉద్యోగం ఇస్తారు, ఉద్యోగం అడిగావు, కుటుంబ విషయం పడవు, బిడ్డ కోసం అన్ని అడిగావు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ నేను ఎంతవరకు ఈ యొక్క దేహము ఎంతవరకు ఈ భూమిలో తెలియదు, ఆయన రమ్మంటే వెళ్ళిపోదు. కానీ కనీసం ఒక్కరికైనా నేను చెప్పకపోయినా పర్లా, కనీసం ఇతను దేవుని చర్చికి వెళ్ళి అబ్బాయి లేదా చర్చికి వెళ్ళి అమ్మాయి అని ఒక చిన్న సాక్ష్యం నీ గురించి ఉందా? మంచిగా ఒక శ్రేష్టమైన సాక్ష్యం ఉందా? రేపొద్దున నీ గురించి విడబడిన తర్వాత ఆ సాక్ష్యమే కదా నీకు అక్కడ మోసుకొచ్చేది. దాని ఆశ అక్కడ ఎంట్రీ లేదండి, అక్కడ లేదు. దాని నుంచి మనం ఆశపడి దగ్గర వదిలిపెట్టుకోవడం. కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి బతుకునే సాక్ష్యం మంచి చేస్తే లేదా ఒకరిగా దేవుడిని పరిచయం చేస్తే ఆ పరిచయం చేయబడిన వ్యక్తి దేవుని మహాత్మ బట్టి బాప్తిసం తీసుకున్న ప్రభు వాక్యం ఉంటే నేను భూమి నుంచి విడబడిన ప్రభు లెక్కలో అది వస్తుంది. నువ్వు చెప్పే వాక్యం అయిపోయింది అనుకున్నా కదా, ఇగో ఆ బిడ్డల దేవుని కుటుంబం బట్టి ఉన్న సమయంలో దేవుని కొరకు కొంచెం ప్రయాసపడితే నువ్వు చేస్తే నీ పరిచయం నేను మర్చిపోయేటప్పుడు అన్యాయిస్తాను దేవుని కాదు అన్న ప్రభు అంటాడు. ఈ విషయం బాగా గుర్తు పెట్టుకోండి. నువ్వు చేస్తున్న ఈ పరిచర్యను అంటే నువ్వు వాటర్ బాటిల్ పెడతావా, చర్చలో చేస్తావా, ప్రార్థన చేస్తావా, సంఘం కోసం ప్రార్థన చేస్తావా, వ్యక్తిగతంగా సమయం తీసి నీ కుటుంబ విషయంలో కానీ అనేక ఆత్మల గురించి కానీ నీ బంధువర్గం గురించి లేదా నీ వ్యక్తిగత రక్షణ గురించి నీవు ఏదైతే సమయాన్ని నువ్వు కేటాయించి ప్రభు కొరకు ఇన్వెస్ట్ చేస్తున్నావో అది ఎప్పటికీ కూడా వృధా కాదు. నీ ఆహారం తీసుకెళ్లి నీటి మీద రోగాలు తిరిగి వస్తాయి. ప్రసంగం క్లియర్ వస్తుంది. అదే నీ సమయాన్ని తీసుకెళ్లి ప్రభు కొరకు వెచ్చించినట్లయితే 1 డెఫినెట్లీ ఖచ్చితంగా దాని విషయంలో బెనిఫిట్ అనేది 100% నువ్వు పొందుతావు. దాని గురించి నేను చెప్పడం కాదు, కానీ నువ్వు వచ్చి నిలబడి సాక్ష్యం చెప్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏ వాక్యం చేసిన నీళ్ళలో అన్ని జనులకు నేను వెలుగుగా నిలిచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అన్ని జనులను మన వెలుగు ప్రకాశించాలి. అదే విధంగా ఆ వెలుగు మన యొక్క జీవితాల్లో సత్కార్యాలు చేసినట్టు చేస్తాయి. కాబట్టి ఆ వెలుగు మనం ప్రకాశింపజేసినట్టుగా ఉండాలి. మన క్రియలలోనూ మన యొక్క తలంపులను మన ఆలోచనలోనూ దేవుని పోలికగానే దేవుని యొక్క స్వరూపంలో మనం బతికినట్లయితే ఆయన్నే ప్రకటించే వ్యక్తులుగా ఉంటాం. కాబట్టి అనేకమైన జనాలు వచ్చి మీ సలహాలు తీసుకుంటారండి, మీ ఆలోచనలు తీసుకుంటారు. మీరు ఏం చేద్దామంటున్నా మీ ఆలోచన చెప్పడం చేద్దామంటారు. అనేక మంది వచ్చి అడుగుతారు. ఎప్పుడు నువ్వు ఆ క్రియలు కొనసాగించాలి, నీతి క్రియలు కొనసాగించాలి. దేవుడు దాని వాక్యం దేవునికి ఆశీర్వదించను కనుక ప్రార్థన చేసుకుందామంటే ఒక 2 నిమిషాలు వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకున్నాం. సమయం మనం ముగింపు ప్రార్థనలోకి వచ్చేస్తున్నాం. విన్న వాక్యం ప్రకారం ఏదైనా ప్రభు ఎదురు అడగాలని ఆశపడినట్లయితే, ప్రభు నువ్వు అనుకుంటున్నా విడబడిన వ్యక్తిగా ఉన్నాను, నాకు ఎవరో లేరు, నాకు సహాయం చేయవారు లేరు, ప్రభు నన్ను విడిచిపెట్టున్నాను నువ్వు అనుకుంటున్నావేమో. నా ప్రభు అంటున్న మాట ఏంటంటే, తల్లి తన గర్భమందు పుట్టిన పెట్టిన స్థానం మరుస్తుందా? ఒకవేళ ఆ వ్యక్తి మనిషి నేను మరవను అని క్లియర్ గా చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఏ విషయంలో ఆధారపడకుండా నేను ఒకటే చెప్తున్నాను, ఏ విషయం అయినా సరే ప్రభు మాట ప్రకారం మీరు ప్రభు యొక్క మీ మనస్సును ప్రభు దగ్గర తీసుకురండి. మీ ప్రార్థన విజ్ఞాపన ప్రభు పాద దగ్గర తీసుకురండి. మీ అవసరాలు ఏంటో, మీ అక్కర్లు ఏంటో, మీరు ఏ విషయంలో నలుగుపోతున్నారో, ఏ విషయంలో మీకు బాధ, దుఃఖం, ఆయాసం కలుగుతుందో నాకైతే తెలియదు. కానీ సమస్త వెలిగిన వాడు నా ప్రభు కాబట్టి, నా ప్రభు యొక్క పాదాల చెంత ఉన్నా కాబట్టి కొన్ని నిమిషాలు ఇక్కడ దయాల దగ్గర నేను తప్పుకుంటున్నాను. ప్రభు మీద ఉన్నట్టు మీరు మీకై మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ప్రభు మీ పట్ల కార్యం జరిగించినట్లుగా, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టినట్లుగా మీ బ్రతుకుల ద్వారా మీ యొక్క కుటుంబాల్లో మీ యొక్క తరములో ఒక మొలక, ఒక చిగురు వచ్చినట్లుగా ప్రభువే సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి గొప్ప కార్యం జరిగించే దేవుడు మన గొప్ప దేవుడు. కాబట్టి బహుతరములకు సంతోషకరంగా మనం చేస్తున్నాడంటే ఒక జనరేషన్ నీ ద్వారా ప్రారంభించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఒక శ్రేష్టమైన జనాంగాన్ని నీ యొక్క గర్భఫలం నుంచి దేవుడు తీసుకురావాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకో వ్యక్తిగతంగా. ప్రభు కార్యం జరిగించిన ఆయన మీ సహాయం చేయండి. ఆయన యెషయి మొద్దు చిగురించినట్లు నా బ్రతుకులు మూడు వారిపైన జీవితాన్ని చిగురింప చేయగల దేవుడు నీవు. కాబట్టి ప్రభు నా యొక్క జీవితాన్ని చిగురింప చేయండి.
సాక్షిగా వాడుకోండి. సహాయం చేయండి. వ్యక్తిగత ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఈ సమయాన్ని పోగొట్టుకోవాలి. ఎంతో ప్రయాసపడి అన్ని పనులు, ముఖ్యమైన పనులు కూడా మానుకొని ప్రభు సన్నిధికి వచ్చావు కాబట్టి అతి ప్రాముఖ్యమైన సంఘం అంతా కూడా ప్రార్థిస్తున్న సమయం. సంఘం ప్రార్థన చేసిన సంఖ్యలు తెగిపోయి, సంఘం ప్రార్థన చేసిన బంధకాలు తెగిపోయి, సంఘం ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగే సంఘముగా ఏకస్వరంతో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభా ఈ సమయం నాకు ఇచ్చావు, ఈ సాటర్డే ఈవినింగ్ సర్వీస్ నడిపించావు, ఈ సమయం నేను పోగొట్టుకున్నైనా ఈ సమయంలో ప్రభా ఇదిగో నిజముగానే ఇదిగో అన్ని జనులకు నేను వెలుగుగా నేను నియమించానట్లుగా అయ్యా నా తండ్రి, నా ప్రభా అయ్యా ఒక నిబంధనగా నేను చేస్తానంటున్నావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించండి ప్రభా. ఆ ఆత్మ ప్రభా అయ్యా అనేక మందిని ప్రభా అనేక మంది నీ కొరకు సంపాదించినట్లు ఈ ప్రయాసం ప్రభు నందు వ్యర్థము కాదు అన్నట్లుగా ప్రభా అయ్యా ఒక శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభు జీవించినట్లు మా యొక్క సత్క్రియలు ప్రభా అయ్యా వారి ప్రభు కనుపరిచినట్లు మా వెలుగు ప్రకాశించినట్లు మీ సహాయం చేయండి అయ్యా. అయ్యా అతని మనుష్యులను మీ క్రియలు అయ్యా కొనసాగించిన ప్రభా అయ్యా నా ప్రియ తండ్రి గొప్ప దైవమా అయ్యా కొండ మీద నా పట్టణము మరుగయ్యుడన్నావు ప్రభా. అట్టి రీతిగా మా ప్రజల్ని ప్రభా ఒక ఉన్నతమైన శిఖరం మీద ఉన్నతమైన స్థితిలో మీరు ఉంచబోతున్నందుకు మీకు స్తోత్రం అయ్యా. వారి జీవితాలు, వారి పరిస్థితులు, వారి కాలగతులు సమస్తాన్ని ఈ దినం వల్ల మారుస్తున్నందుకు మీకు వందనాలు. ఇదిగో నీ చేత ప్రేరేపించమని అయా నీ ఇచ్చిన రిఫరెన్స్ ప్రకారం అయా నా తండ్రి ప్రభు నాకు ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ మాటను ప్రభు నీ ప్రజలకు తెలియజేసి ఉండగా వారి యొక్క జీవితాల్లో ప్రభ అయ్యా నిజముగా ఫలించినట్లుగా మీరు కార్యము మీరు జరిగించండి అయ్యా. అయ్యా అద్భుతం మీరు జరిగించండి అయ్యా. చిగురింపు దయచేయండి, ఆయుష్కాలమును దయచేయండి, ఆరోగ్యమును దయచేయండి, స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి ప్రభా. అయా నా తండ్రి ఆశతో వచ్చే ప్రతి ఒక్క ఆశ యేసు నామములో తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉన్నతమైన కార్యం మీరు జరిగించండి, అద్భుతములు మీరు జరిగించండి ప్రభు. మీకు స్తోత్రములు అయినా మీకు వందనాలు అయా. ప్రార్థన చేసుకుంటుండగా కార్యం జరిగించండి తండ్రి. మీకు స్తోత్రములు అయినా ఈ నెల ప్రారంభంలోనే అయా నా తండ్రి మాతో మీరు మాట్లాడండి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. ఆ రకంగా వెంటనే ప్రభా ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా మీరు దీవించండి అయా నా తండ్రి. ఉన్నతమైన కార్యం మీరు జరిగించండి అయినా అయా నా తండ్రి. వారి యొక్క కన్నీటిని ప్రభ నాట్యంగా మార్చే దేవుడు అయా. కృంగిదల నుండి ప్రభా అయా సంతోషాన్ని ఆనందాన్ని కలిగి చేయగల దేవుడు ప్రభా అయా. వారి కృంగిదల వారిని మీద లేవనెత్తగల దేవుడు ప్రభా అయా నా తండ్రి. సినిమానికి ప్రభ నిర్మాణాల చేత అయా వారిని మీరు ప్రభ బలపరిచినందుకు మీకు వందనాలు నాయన అయా. శక్తిహీనులుగా బలాభివృద్ధి కలిగి చేయ దైవమా అయా. నిర్మాణాల చేత వారిని మీరు ధైర్యపరుచున్నారని ఆలోచన ఆయన. ఎవరి విషయంలో మాట్లాడారో మాకేం తెలియదు కానీ నీకు విడిచిపెట్టి ఉన్నాడేమో నా ప్రభు. నాకే ఎందుకు ఇలా జరుగుతున్నారు కృంగిపోతున్న వారి విషయంలో ఆయా నువ్వు ప్రత్యేకమైన మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి అయా. వారిని మీరు బలపరిచినందుకు మీకు స్తోత్రాలు ఆయన. నీ ఆత్మ వారిని దిగి వచ్చును కాక నా తండ్రి. నీ అభిషేకంతో వారిని నింపబడును కాక. వారి గొప్ప ధైర్యము ప్రభు కలుగును కాక నా తండ్రి. గొప్ప ఆశీర్వాదం వారి జీవితంలో చూచుదును కాక అయా. వారి కన్నీటిని ప్రభు నాట్యంలో మార్చుదును కాక నా తండ్రి అయా. శాసనాలు మార్చే దేవుడు ప్రభా అయా. పరిస్థితులు మార్చే దేవుడు ప్రభా అయా నా తండ్రి. ప్రభా నా తండ్రి అయా నా తండ్రి. మౌలి వారి జీవితాన్ని చిగురింప చేయగల దేవుడు ప్రభా. చిగురు పుట్టించగల నాదుడు ప్రభా. వేదన కారణే ప్రభా ఉన్నది అని చూపించే దేవుడు ప్రభా. ఎండిపోయిన దాన్ని కూడా ప్రభా పచ్చదనంగా మార్చే దేవుడు తండ్రి. నీవు ఈ కార్యం మా విశ్వాసాల జీవితం మీరు కార్యం జరిగించండి. నీ శక్తి గల ఆత్మతో వారిని నింపండి అయినా. ఏది తక్కువ కాకూడదు ప్రభా జీవితాల్లో. నిన్ను నమ్ముకున్న దాన్ని బట్టి ప్రభా, నిన్ను కలిగిన దాన్ని బట్టి ప్రభా వారిని యొక్క నామ మహిమగా వారు జీవించినట్లుగా కొండ మీద పట్టణమా ఏ విధంగా అనేక మందికి ప్రభా గొప్పగా కనపడతాడు ఆ రకంగా వారి జీవితాలు యేసు నామములో అయా మార్చబడుగా కానీ మేము ప్రార్థిస్తుండగా మీ కార్యం మీరు జరిగిస్తున్నామని మీ సహాయం దయచేస్తున్నామని. ఈ యొక్క నెల ప్రారంభంలో మీరు బలపరచండి. మీకు వందనాలు. రేపు నీ సేవకుని బలపరచండి ప్రభా. రేపు జరపచ్చిన బల్లారాధన కార్యక్రమం కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించండి. అయోగ్యంగా ఎవరు దాంట్లో చేయలేకుండా ప్రభా అయా యోగ్యత కలిగి ప్రభా అతన్ని దండ చేతులు పెట్టినట్లుగా మీ సేవకుని మీరు బలపరచండి. రేపు జరపచ్చిన ప్రతి ఆరాధన కార్యక్రమం ఆది నుండి ప్రభా చివరి వరకు కూడా నీ పరిశుద్ధాత్మ అధ్యక్షత నీ ఆత్మ అధ్యక్షతను జరిగించబడి అవి నా మయంకరంగా జరిగినట్లు మీరు సహాయం దయచేస్తున్నామని మరొక్కసారి ఆయా ప్రాంతాల నుండి ఆయా దూర ప్రదేశం నుంచి వచ్చిన ప్రతి ఒక్క సహోదరులందరినీ అయా పేరు పేరు వలస మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదు అని లేకుండా సెలవిస్తున్న విధముగా నా తండ్రి వారి జీవితాల్లో ఆ యొక్క మేలును రుచి చూసినట్లుగా ఆ మేలును అనేక మందికి
చూచినట్లుగా, ఆ కార్యం వారు కనులారా చూచినట్లుగా అయా వారిని మీరు వెలిగించి నడిపిస్తున్నామని మా ప్రభు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుత్వం మీ అందరికీ వందనాలండి. ఒకరికొకరు ప్రేమపూర్వక వందనాలు చెప్పుకుని సమర్థిస్తున్నాం.